హలో గైస్, ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే ఒక సెట్ ఆఫ్ డేటా అంటే మనకి స్టూడెంట్ మార్క్స్ ఉంటాయి కదా, మార్క్స్ ఏవేవైతే మార్క్స్ వచ్చినాయో ఆ మార్క్స్ అన్నిటిని తీసుకుని ఆ మార్క్స్ని బేస్ చేసుకుని ఇక్కడ నేను ఒక టేబుల్ని ప్రింట్ చేసుకుంటాను, టేబుల్ని క్రియేట్ చేసుకుంటాను. అది దట్ ఈస్ స్టేజ్ వన్ జనరేషన్ ఆఫ్ ద టేబుల్. అది పెద్ద మ్యాటర్ కాదు, కానీ నాకు ఈ మార్క్స్తో పాటు వాళ్ళ పర్సంటేజ్లు కూడా క్యాలిక్యులేట్ చేయడం, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగర్ థింగ్. క్యాలిక్యులేట్ చేసి డిస్ప్లే చేయాలన్నమాట. సో వాళ్ళ పర్సంటేజ్లు డిస్ప్లే చేసిన తర్వాత ఐ జస్ట్ వాంట్ టు ప్రింట్ దేర్ కలర్, అంటే వాళ్ళ పర్సంటేజెస్ని బట్టి ఎవరు ఎంత ఫెయిల్ అవుతుంటే వాళ్ళని రెడ్ కలర్లో, మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళని 80% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని గ్రీన్ కలర్లో అట్లా నేను డిస్ప్లే చేయడానికి చూశాను. సో దట్ ఈస్ హౌ ఐ డిస్ప్లేడ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. దిస్ ఇస్ కమ్స్ అండర్ కండిషనల్ రెండరింగ్. కండిషనల్ రెండరింగ్ ఎట్లా చేయాలి అనే దాని మీద నేను ఇక్కడ చూపించడం జరిగింది. సో ఈ వీడియో చివరి వరకు చూసి ఈ ప్రాజెక్ట్ని చేసుకోండి, యూ విల్ గెట్ ఇట్. మీకు ఈ పర్టికులర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అని అంటే, మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలి వీటన్నిటిని నాకు కావాలి అని అనుకుంటే జస్ట్ పింగ్ మీ ఇన్ ద మన కమెంట్స్లో పింగ్ చేయండి, లేదా మీరు పెట్టండి. యూ కెన్ గో త్రూ మై డిస్క్రిప్షన్. ఆ డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ ఉంటాయి, వీటిని యాక్సెస్ చేసుకోండి. నా దగ్గర ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టూడెంట్కి సంబంధించిన మార్క్స్ని ఒక్కొక్క ఆబ్జెక్ట్లో పెట్టుకున్నాను. దానికి సంబంధించిన మ్యాక్సిమం మార్క్స్ కూడా అక్కడనే ఉందన్నమాట ఆ ఆబ్జెక్ట్లో. దానికి ముందు మనం టేబుల్ని డిస్ప్లే చేసి ఒక్కొక్క స్టూడెంట్కి సంబంధించిన పర్సంటేజ్ ఎంత వచ్చిందని లాస్ట్లో క్యాన్సిల్ చేసి చూపిస్తాను. సో దీనికోసం మనము ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ .html దీంట్లో క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో marks.jsని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఎలాగో మార్క్స్ వస్తాయి కాబట్టి మనకి ఇక్కడ మార్క్స్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను ఐఎమ్ యూజింగ్ టేబుల్ కదా. సో టేబుల్ లోపల ఒక్కొక్క స్టూడెంట్కి నేను ఇటరేట్ చేస్తున్నాను. సో హియర్ marks.map of ఒక్కొక్క స్టూడెంట్కి నేను ఒక్కొక్క రో క్రియేట్ చేయాలి. సో రిటర్న్ tr. సో ఒక్కొక్క రోలో ఒక్కొక్క స్టూడెంట్కి సంబంధించిన ఆ పర్టికులర్ మార్క్స్ని నేను డిస్ప్లే చేయాలి. సో td మధ్యలో మనము ఫస్ట్ స్టూడెంట్కి సంబంధించిన మ్యాథ్స్ మార్క్స్ని డిస్ప్లే చేద్దాం. సో ఫర్ దట్ స్టూడెంట్ డాట్ ఐ థింక్ మీకు ఇక్కడ మార్క్స్ ఎట్లున్నాయనంటే క్యాపిటల్ M, వీటిని నేను కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. సో స్టూడెంట్ డాట్ క్యాపిటల్ AMATH మ్యాథ్కి సంబంధించిన మార్క్స్ ఎన్ని, అట్లాగే మనకి సైన్స్ SCIENC సైన్స్, అట్లాగే హిస్టరీకి ఇంగ్లీష్ కూడా ఉందా, సారీ ఇంగ్లీష్కి ఎన్ని, అలాగే జియోగ్రఫీ ఓకే. సో వాళ్ళ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనేది మనకి ఇక్కడ, ఇంగ్లీష్ అనేది సెకండ్ సబ్జెక్ట్ అంట, సరే ఇంగ్లీష్ సెకండ్గా పెట్టుకుందాం. సో వీటిని ఈ రకంగా డిస్ప్లే చేద్దాం. సో ఇప్పుడు నేను అవుట్పుట్ చూద్దాం అనుకుంటున్నాను. నేను దీనికి బార్డర్ కూడా అప్లై చేద్దాం, సో దట్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ అస్. రన్ చేసి చూస్తే మనకి సంథింగ్ వెంట్ రాంగ్. ఏమైంది? ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తున్నాను. ఇక్కడ మార్క్స్లో మార్క్స్ ఒబ్టైన్డ్ అనేటటువంటి కీలో ఉన్నది స్టూడెంట్ డాట్ మార్క్స్ ఒబ్టైన్డ్ డాట్ మ్యాథ్ వరకు అది ఓకే, బట్ ఇలాగే ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే అక్కడ అండర్ ఉంది కాబట్టి. సో ఒక్కొక్క స్టూడెంట్కి సంబంధించిన మార్క్స్ ఏంటో అక్కడ డిస్ప్లే అయింది. అఫ్ కోర్స్ అది చాలా ఆడ్గా డిస్ప్లే అయింది, బట్ వాట్స్ రాంగ్ ఇన్ టేబుల్ టేబుల్ ఓకే. ఎలాగో బూట్ స్ట్రాప్ అప్లై అయిపోయింది అనమాట దీనికి. సో ఇక్కడ మీరు అప్లై చేసుకోండి. క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు టేబుల్. సో ఇట్ విల్ గివ్ యూ ద హోల్ థింగ్. సో టేబుల్ స్ట్రైప్డ్ క్యాప్ P ఉండదు అని ఎన్నిసార్లు అనుకున్నాను. టేబుల్ స్ట్రైప్డ్. ఓకే, జస్ట్ చూద్దాం. మనకెప్పుడు మంచిదే అన్నట్టు ఇక్కడ టీ హెడ్ టీ బాడీస్ యూజ్ చేయకపోవడం వల్ల బూట్ స్ట్రాప్ ఆ క్లాసెస్ని అప్లై చేయలేదు, అక్కడ వచ్చింది దాని ప్రాబ్లం. ఎనీవేస్
టీ హెడ్ కూడా అప్లై చేసుకుంటే దేని దానికి ఉంటుంది కదా. సో దీంట్లో కూడా టీహెచ్ మ్యాథ్స్ ఇంగ్లీష్ సైన్స్ హిస్టరీ జియోగ్రఫీ. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఏ సబ్జెక్ట్ మార్క్స్ ఆ సబ్జెక్ట్కి వచ్చింది. అది కూడా పెద్ద ప్రాబ్లం, అది కూడా పెద్ద పాయింట్ కాదు. దీంట్లో ఇంకొక టీహెచ్ కూడా కావాలి, నేమ్, స్టూడెంట్ నేమ్, అదైతే కావాల్సిందే కదా. టీహెచ్ నేమ్ వచ్చేసి మనము ఎలాగా స్టూడెంట్ డాట్ నేమ్ అని పెడితే ఏం స్టూడెంట్కి ఏం మార్క్స్ వచ్చినాయి అని మనకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇది కాదు పాయింట్. ఎవరికైతే మనకి ప్రతి ఒక్కరికి వాళ్ళ పర్సంటేజ్లు క్యాలిక్యులేట్ చేసి లాస్ట్లో డిస్ప్లే చేయాలి. సో హియర్ ఐ వాంట్ వన్ మోర్ టీహెచ్ విత్ పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ని మనం ఎట్లా డిస్ప్లే చేస్తాం? సో మనకి మార్క్స్ వచ్చినాయి కదా, మార్క్స్ని 500 తోటి డివైడ్ చేసి మనం చేయాల్సి ఉంటుంది, ఇంటూ 100 చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు సపరేట్గా ఫంక్షన్ రాసుకున్నా పర్లేదు, దట్ ఈజ్ వన్ వే. ఇంకొక వే ఏంటి అని అంటే ఇక్కడే మనము క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. ఎట్లా? స్టూడెంట్ డాట్ మార్క్స్ ఒబ్టైన్డ్ లోపల మనకి చాలా ఇది ఉంది కదా, ఇది ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకి ఎక్కడ మార్క్స్లో మార్క్స్ ఒబ్టైన్డ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. అగైన్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ నుంచి మనము ఒక్కొక్క ఆబ్జెక్ట్ని ఇటరేట్ చేయాలంటే కుదరదు కదా మనకి. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ స్టూడెంట్ ఆఫ్ మార్క్స్ అండర్ స్కోర్ ఒబ్టైన్డ్. సో దాంట్లో నుంచి మనకి కీస్ వస్తాయి. వాటిని మనం ఏం చేయాలి అని అంటే మ్యాప్ చేయాలి. కీస్ వస్తే అరే వస్తుంది దాంట్లో నుంచి. మ్యాప్ కూడా కాదు, దట్స్ గోయింగ్ టు గివ్ యూ అన్ అరే ఆఫ్ నేమ్స్. ఒకసారి చూద్దాం, ఇక్కడ మ్యాథ్స్, సైన్స్, హిస్టరీ ఇవన్నీ వచ్చినాయి అట్లానే. సో మనం ఇక్కడ దీని మీద వీ హ్యావ్ టు యూజ్ రెడ్యూస్ మెథడ్. రెడ్యూసర్ కాదు, రెడ్యూస్ మెథడ్. దీంట్లో మనము 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. రెడ్యూస్ మెథడ్ గురించి కావాలనుకుంటే నా జావాస్క్రిప్ట్ వీడియోస్ చూడండి. ఒక్కొక్క సబ్జెక్ట్ మనకు వస్తే ఆ ఒక్కొక్క సబ్జెక్ట్ని మనము ఒక్కొక్క సబ్జెక్ట్ అయితే ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. టోటల్ అని, సబ్జెక్ట్ అని తీసుకుందాం. వీ హ్యావ్ టు రిటర్న్ టోటల్ ప్లస్ వాట్ వాస్ దట్, స్టూడెంట్ ఆఫ్ మార్క్స్ obtained ఆఫ్ SUV. ఒక్కొక్క సబ్జెక్ట్ మార్క్స్ని మనం తీసుకొచ్చి లాస్ట్లో డిస్ప్లే చేద్దాం. సో దాని వాల్యూ మనకు వస్తుంది అనమాట. ఇక్కడ ఏదో బిస్కెట్ అయింది, ఏం బిస్కెట్ అయిందో చూద్దాం. స్టూడెంట్ ఆఫ్ మార్క్స్ obtained reduce total student of marks obtained. ఇక్కడ మనం ఎర్రర్ చూసుకోవాలి. స్టూడెంట్ డాట్ మార్క్స్ obtained డాట్ రెడ్యూస్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్. కీస్ ఆఫ్ ఇక్కడ రాశాను కదా, కీస్ ఇక్కడ క్లోజ్ చేయాలి. దిస్ గివ్స్ యూ అన్ అరే. యా, ఇదిగోండి. సో టోటల్ మార్క్స్ మనకి ఇక్కడికి వచ్చేసి. సో ఈ టోటల్ మార్క్స్ని మనం ఏం చేయాలి? ఫైనల్గా వచ్చిన రిజల్ట్ని నుంచి మనం పర్సంటేజ్ తెచ్చుకోవాలి. సో హౌ టు క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్? స్లాష్ పెట్టేసి, నేను యాక్చువల్గా 100/5 అన్నా పర్లేదు, ఎందుకంటే అక్కడ మాక్సిమం మార్క్స్ 100 ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా బై ఇక్కడ 5 అని ఇచ్చేయచ్చు. లేదా మీరు ఇక్కడ ఎలాగో టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇక్కడ నుంచి వస్తాయి కదా మనకి, డాట్ లెంగ్త్ చేస్తే మనకి పర్సంటేజ్ వచ్చేస్తుంది ఈజీగా. సో కరెక్ట్గా ఇది 82%, 84, 78, 87, 44, 79.8, 30 ఇట్లా పర్సంటేజ్తో సహా వచ్చేసింది. సో హియర్
ఇప్పుడు కండిషనల్ అంటే ఇక్కడ నేను ఏంటంటే డిస్ప్లే చేసేటప్పుడు కూడా మనం క్యాలిక్యులేషన్స్ చేసి మరీ డిస్ప్లే చేస్తున్నాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. దాని తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చినాయి అంటే 80% కంటే ఎక్కువ వచ్చిందో వాళ్ళకి గ్రీన్ కలర్, లేకపోతే ఒక కలర్ బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు గివ్ ద కలర్. సో దానికి ఎట్లా చేస్తాం? ఇప్పుడు ఎవరికైతే 35 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, అంటే వీళ్ళిద్దరికి మనము రెడ్ కలర్ అప్లై చేసేద్దాం. అదే ఇప్పుడు ఇది 44% లెస్ దాన్ 50 ఉంది కాబట్టి వాళ్ళకి ఆరెంజ్ కలర్ అప్లై చేద్దాం. కొద్దిగా ఈ 68లు 80 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి లైట్ గ్రీన్, 80 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం డార్క్ గ్రీన్ అప్లై చేయాలంటే ఏం చేయాలి? దిస్ ఈస్ హౌ ద స్టైలింగ్ ఇక్కడ మనం అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో దీనికి ఎట్లా చేయాలి? దాన్నే కండిషనల్ రెండరింగ్ అంటారు. ఒక పాయింట్లో సరిపోదు కదా. సో మనం దీన్ని ఇట్లా కండిషనల్గా రెండర్ చేయడానికి మనం అంత కోడ్ కూడా ఇక్కడే రాయలేము. ఈ టీఆర్కి మనం అల్టిమేట్గా ఈ టీ బాడీలో ఒక్కొక్క టీఆర్కి అల్టిమేట్గా ఇక్కడ స్టైల్ కానీ క్లాస్ కానీ అప్లై చేయాలి. క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇక్కడ బీజీ సక్సెస్ అన్నాం అనుకోండి. బీజీ సక్సెస్ అంటే ఓకే సక్సెస్ యా, ఎప్పుడైతే మనం ఇక్కడ స్ట్రైప్డ్ వాడామో అది ఓవర్ రైట్ చేసేస్తుంది. సో ఇక్కడ స్ట్రైప్ తీసేస్తున్నాను. క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బీజీ సక్సెస్. టీఆర్కి డైరెక్ట్గా అప్లై చేస్తుంటే క్లాస్ నేమ్ అప్లై అవ్వట్లేదు. నా దగ్గర ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టూడెంట్కి సంబంధించిన మార్క్స్ని ఒక్కొక్క ఆబ్జెక్ట్లో పెట్టుకున్నాను. దానికి సంబంధించిన మ్యాక్సిమం మార్క్స్ కూడా అక్కడనే ఉందన్నమాట ఆబ్జెక్ట్లో. దానికి ముందు మనం టేబుల్ని డిస్ప్లే చేసి ఒక్కొక్క స్టూడెంట్కి సంబంధించిన పర్సెంటేజ్ ఎంత వచ్చిందని లాస్ట్లో క్యాన్సిల్ చేసి చూపిస్తాను. సో దీనికోసం మనము ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ డాట్ హెచ్టిఎంఎల్ దీంట్లో క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో మార్క్స్ డాట్ జేఎస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఎలాగో మార్క్స్ వస్తాయి కాబట్టి మనకి ఇక్కడ మార్క్స్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను ఐఎమ్ యూజింగ్ టీఏబిఎల్ టేబుల్ కదా. సో టేబుల్ లోపల ఒక్కొక్క స్టూడెంట్కి నేను ఇటరేట్ చేస్తున్నాను. సో హియర్ మార్క్స్ డాట్ మ్యాప్ ఆఫ్ ఒక్కొక్క స్టూడెంట్కి నేను ఒక్కొక్క రో క్రియేట్ చేయాలి. సో రిటర్న్ టీఆర్. సో ఒక్కొక్క రోలో ఒక్కొక్క స్టూడెంట్కి సంబంధించిన ఆ పర్టికులర్ మార్క్స్ని నేను డిస్ప్లే చేయాలి. సో టీడీ మధ్యలో మనము ఫస్ట్ స్టూడెంట్కి సంబంధించిన మ్యాథ్స్ మార్క్స్ని డిస్ప్లే చేద్దాం. సో ఫర్ దట్ స్టూడెంట్ డాట్ ఐ థింక్ మీకు ఇక్కడ మార్క్స్ ఎట్లున్నాయనంటే క్యాపిటల్ ఎం, వీటిని నేను కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. సో స్టూడెంట్ డాట్ క్యాపిటల్ ఏఎంఏటిహెచ్ మ్యాథ్కి సంబంధించిన మార్క్స్ ఎన్ని. అట్లాగే మనకి సైన్స్ SCIENC సైన్స్, అట్లాగే హిస్టరీకి ఇంగ్లీష్ కూడా ఉందా, సారీ ఇంగ్లీష్కి ఎన్ని, అలాగే జియోగ్రఫీ ఓకే. సో వాళ్ళ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనేది మనకి ఇక్కడ ఇంగ్లీష్ అనేది సెకండ్ సబ్జెక్ట్ అంట. సరే ఇంగ్లీష్ సెకండ్గా పెట్టుకుందాం. సో వీటిని ఈ రకంగా డిస్ప్లే చేద్దాం. సో ఇప్పుడు నేను అవుట్పుట్ చూద్దాం అనుకుంటున్నాను. నేను దీనికి బార్డర్ కూడా అప్లై చేద్దాం సో దట్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ అస్. రన్ చేసి చూస్తే మనకి సంథింగ్ వెంట్ రాంగ్. ఏమైంది? ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తున్నాను. ఇక్కడ మార్క్స్ ఒబ్టైన్డ్ అనేటటువంటి కీలో ఉన్నది స్టూడెంట్ డాట్ మార్క్స్ ఒబ్టైన్డ్ డాట్ మ్యాథ్ వరకు అది ఓకే, బట్ ఇలాగే ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే అక్కడ అండర్ స్కోర్ ఉంది కాబట్టి. సో ఏం లేదు, ఇక్కడ టేబుల్లో ఉన్న రోజుకి అప్లై చేసేటప్పుడు టేబుల్ డేంజర్ అని అప్లై చేయండి. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. టేబుల్ డేంజర్, టేబుల్ సక్సెస్ చూస్తే అన్ని గ్రీన్ కలర్లో వచ్చింది. కాకపోతే ఏంటంటే డార్క్ గ్రీన్ కలర్లో వచ్చింది. లేదా టేబుల్ ఇన్ఫో డిఫరెంట్ నేను క్లాసెస్ అప్లై చేస్తున్నాను ఇక్కడ. అట్లాగే ఇప్పుడు టేబుల్ వార్నింగ్ అని అప్లై చేస్తే
ఇవన్నీ వార్నింగ్ కలర్లోకి వచ్చింది. టేబుల్ డేంజర్ అప్లై చేస్తే రెడ్ కలర్లోకి వస్తుంది. సో ఇట్లా మనం కలర్స్ని అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటి, మనకు వచ్చిన పర్సంటేజ్ని బట్టి మనం అప్లై చేయాలి. ఇట్స్ నాట్ అబౌట్ డైరెక్ట్లీ అప్లయింగ్ ఇట్. ఇక్కడ రెండు ఉంటే పర్లేదు, రెండు జెండర్ మేల్ ఫీమేల్ ఉంటే కండిషనల్గా మనం ఏదో ఒకటి రాసుకునేవాళ్ళం. కానీ అక్కడ క్లాస్ నేమ్ని మనము 4-5 కండిషన్ బేస్ చేసుకుని మనం అప్లై చేయాలి అని అంటే ఎలాగా? సో దీనికోసం నేను ఒక పని చేస్తాను ఇక్కడే. ఓకే, ఇక్కడ ఒక ఫంక్షన్ని పెట్టుకుంటాను. ఫంక్షన్ క్యాలిక్యులేట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్ అని అనగానే మనం స్టూడెంట్కి పంపిస్తే ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని తీసుకొని అది క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలి. సో దానికోసం నేను కూడా హడావిడి ఏం చేయట్లేదు. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ఓకే సారీ ఇది మొత్తం ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ నేను కోడ్ రాసి పెట్టాను ఇందాకే. కాకపోతే ఏంటంటే యూఐలో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా నేను సపరేట్గా ఫంక్షన్ని పెట్టుకుని ఆ ఫంక్షన్లో క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తాను. సో ఇక్కడ క్యాలిక్యులేట్ పర్సంటేజ్, దీంట్లో నేను ఇక్కడ స్టూడెంట్ని పాస్ చేయాలి. పాస్ చేస్తే నాకు పర్సంటేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ వరకు ఒకటి. సో క్యాల్ పర్ స్టూడెంట్ విల్ గివ్ యూ పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి, ఒక ఏ క్లాస్ నేమ్ అప్లై చేయాలనేది మనం తెలుసుకోవాలి. సో ఆ లాజిక్. సో దానికోసం ఒక సపరేట్ ఫంక్షన్ రాస్తున్నాను. ఫంక్షన్ గెట్ క్లాస్ నేమ్. స్టూడెంట్ని పంపిస్తే అదేంటంటే మనకి క్లాస్ నేమ్ ఇవ్వాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వేర్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు క్యాల్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్. అంటే స్టూడెంట్ని పాస్ చేసుకుని దాని క్యాలిక్యులేషన్ పర్సంటేజ్ తెచ్చుకొని ఇఫ్ పి, మీరు స్విచ్ కేసు కూడా వాడుకోండి, అక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇఫ్ పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80% అయితే రిటర్న్ table success. If P less than 80 and P is greater than 70 అయితే టేబుల్ ఇన్ఫో. మీ ఇష్టం, మీరు ఎట్లా పెట్టుకోండి. గ్రేటర్ దాన్ 70 బట్ లెస్ దాన్ 60, less than 60, greater than or equal to 60. 1 second, ఇక్కడ ఈక్వల్ టు అప్లై చేయాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అయితే టేబుల్ ఇన్ఫో, టేబుల్ సక్సెస్, టేబుల్ ప్రైమరీ. అట్లాగే ఇక్కడ లెస్ దాన్ 60 అండ్ గ్రేటర్ దాన్ 40 అయితే టేబుల్ వార్నింగ్. ఇంకా లాస్ట్ ఏంటి, లెస్ దాన్ 40 అయితే టేబుల్ డేంజర్. సో నేను ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఇప్పుడు ఒకసారి రిటర్న్ చేసేసిందంటే ఇంకా మళ్ళీ దాని కింద కేసీఆర్ ఉన్న ఎగ్జిక్యూట్ అవ్వదు, అది వేరే విషయం. అంటే ఏమున్నా ఎగ్జిక్యూట్ అవ్వదు అనేది నా పాయింట్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ నేను ఏం చేయబోతున్నాను అంటే కండిషనల్ స్టైలింగ్ అనేది ఎట్లా ఉంటుందో చూడండి. సో నేను ఏం చేస్తాను, గెట్ క్లాస్ నేమ్ ఆఫ్ స్టూడెంట్ అంట. అదేం చేస్తుంది, మనకి క్లాస్ నేమ్ని మనకి డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. ఇప్పుడు చూస్తే చూడండి ఇక్కడ ఎంత చక్కగా వచ్చిందో. ఎవరైతే 80% కంటే ఎక్కువ ఉన్నారో వాళ్ళందరిది గ్రీన్లో వచ్చింది. ఎవరికైతే 70 to 80 మధ్యలో ఉన్నారో వాళ్ళు బ్లూలో వచ్చారు. ఎవరైతే 40 కంటే తక్కువ వచ్చారో వాళ్ళందరూ రెడ్ కలర్లో వచ్చారు. కొద్దిగా ఇట్లా ఉన్న వాళ్ళు చక్కగా 44 అంటే వాళ్ళు ఆరెంజ్లో వచ్చారు. సో ఈ రకంగా మనము కండిషనల్ స్టైలింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కొద్దిగా కాంప్లెక్స్ కండిషన్స్ అయితే మీరు ఈ రకంగా అప్లై చేసుకోండి, కొద్దిగా కాంప్లెక్స్ కండిషన్స్ అయితే మీరు ఈ రకంగా అప్లై చేయండి అంటున్నాను. దీన్ని స్టైలింగ్ ఇఫెల్స్లో కాకుండా మీరు కావాలంటే స్విచ్ కేసెస్లో కూడా పెట్టుకోవచ్చు. పర్సంటేజెస్ని నేను స్విచ్ కేసెస్లో ఎట్లా రాస్తాను, స్విచ్ ఆఫ్ పి. కాకపోతే ఇక్కడ కేస్ ఎట్లా రాస్తాం, కేస్ పి గ్రేటర్ దాన్ అన్నట్టు రాయలేము. సో రాయాలంటే దానికి కూడా రాయాలి, కానీ చాలా చాకరీ ఉంటుంది, దాని గురించి వదిలేసేయండి. ఇక్కడ 2 కండిషన్స్ మనం అప్లై చేయాలి కాబట్టి ఇఫెల్స్లో రాసుకోవడమే బెటర్, ఇఫ్లోనే రాసుకోవడం బెటర్. విల్ కంటిన్యూ ఇన్ టు దట్. లేదు నెస్టెడ్ ఇఫెల్స్లో రాసుకుని లాజిక్ పెంచుకుంటాను అని అంటే దట్ ఈస్ ఆల్సో ఎ వెరీ గుడ్ పాయింట్. ఓకే, ఇఫ్ లోపల ఎల్స్ లోపల అట్లా రాసుకుంటూ రావాలి.
దాని లాజిక్ దాన్ని అప్లై చేయండి. బట్ దిస్ ఈస్ ద ఫైనల్ థింగ్. నాకు ఇక్కడ నేను అక్కడ లాజిక్ గురించి ఎక్కువ ఆలోచించదలుచుకోవట్లేదు. నాకు ఇక్కడ చెప్పాలనిపించేది ఏంటి అంటే కండిషనల్గా స్టైలింగ్ ఎట్లా చేస్తాం. రెండు ఫీచర్స్ మధ్యలో రెండు రేంజ్ ఆఫ్ వాల్యూస్ మధ్యలో కనుక స్టైలింగ్ అప్లై చేయాలనుకుంటే అసలు మనకి ప్రాబ్లమే లేదు. ఎప్పుడైతే మనము మోర్ దెన్ 2 చేసుకుంటామో, మోర్ దెన్ 2 కండిషన్స్ ఉంటాయి, అప్పుడు మాత్రం మీరు ఒక సపరేట్ పెట్టుకోండి, సపరేట్గా ఒక ఫంక్షన్ రాసుకోండి. ఆ ఫంక్షన్ నుంచి మీరు ఇలాగ డిరైవ్ చేసుకోండి. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ కంటిన్యూ వాచింగ్. ఏం లేదు, ఇక్కడ టేబుల్లో ఉన్న రోజుకి అప్లై చేసేటప్పుడు టేబుల్ డేంజర్ అని అప్లై చేయండి. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. టేబుల్ డేంజర్, టేబుల్ సక్సెస్ చూస్తే అన్ని గ్రీన్ కలర్లో వచ్చింది, కాకపోతే ఏంటంటే డార్క్ గ్రీన్ కలర్లో వచ్చింది. లేదా టేబుల్ ఇన్ఫో డిఫరెంట్ నేను క్లాసెస్ అప్లై చేస్తున్నాను ఇక్కడ. అట్లాగే ఇప్పుడు టేబుల్ వార్నింగ్ అని అప్లై చేస్తే ఇవన్నీ వార్నింగ్ కలర్లోకి వచ్చింది. టేబుల్ డేంజర్ అప్లై చేస్తే రెడ్ కలర్లోకి వస్తుంది. సో ఇట్లా మనం కలర్స్ని అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటి, మనకు వచ్చిన పర్సంటేజ్ని బట్టి మనం అప్లై చేయాలి. ఇట్స్ నాట్ అబౌట్ డైరెక్ట్లీ అప్లయింగ్ ఇట్. ఇక్కడ రెండు ఉంటే పర్లేదు, రెండు జెండర్ మేల్ ఫీమేల్ ఉంటే కండిషనల్గా మనం ఏదో ఒకటి రాసుకునే వాళ్ళం. కానీ అక్కడ క్లాస్ నేమ్ని మనము 4-5 కండిషన్ బేస్ చేసుకుని మనం అప్లై చేయాలి అని అంటే ఎలాగా. సో దీనికోసం నేను ఒక పని చేస్తాను ఇక్కడే. ఓకే, ఇక్కడ ఒక ఫంక్షన్ని పెట్టుకుంటాను. ఫంక్షన్ క్యాలిక్యులేట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్ అని అనగానే మనం స్టూడెంట్కి పంపిస్తే ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని తీసుకొని అది క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలి. సో దానికోసం నేను కూడా హడావిడి ఏం చేయట్లేదు. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ఓకే సారీ ఇది మొత్తం ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ నేను కోడ్ రాసి పెట్టాను ఇందాకే. కాకపోతే ఏంటంటే యూఐలో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా నేను